అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే వెన్ టు స్టాప్ బెండింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. గర్భధారణ సమయంలో క్రిందకి వంగడం ఎప్పుడు ఆపాలి, అసలు సురక్షితమైన, ఒకవేళ మీరు వంగి పని చేస్తుంటే ఎలాంటప్పుడు వాటిని ఆపాల్సి వస్తుందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో ఎక్కువగా వంగకూడదని సలహా ఇవ్వడం మీరు అందరూ చూసే ఉంటారండి. ఎందుకంటారంటే కొంతమంది ప్రెగ్నెన్సీలో వంగడం వలన కడుపులో చిన్నారికి హాని కలిగిస్తుందని అంటూ ఉంటారు. చాలా వరకు ఇది అందరూ నమ్ముతారు. అసలు నిజమేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రెగ్నెన్సీ గనక ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లయితే వంగడం వలన ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మీది గనక హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మీరు వంగి పని చేయడం వలన ప్రాబ్లం అయితే బేబీకి కలగదండి. ఎందుకంటే పిండం చుట్టూ ఉమ్మ నీరు ఉంటుంది, శిశువుకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది. కాబట్టి మీరు వంగి పని చేసినా అది ప్రాబ్లం అయితే బేబీకి కలిగించదు. అయినా కూడా కొన్నిసార్లు బేబీ బంప్ ఎక్కువ అయినప్పుడు వంగడం మనకు కష్టమవుతుంది. సో ఇప్పుడు మనం గర్భం యొక్క ఏ దశలో వంగడం సురక్షితం, ఏ దశలో వంగడం సురక్షితం కాదని మనం తెలుసుకుందామండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో మీరు కనుక కరెక్ట్ పొజిషన్లో కనుక వంగితే ఎలాంటి సమస్య అయితే ఉండదట. అంటే వెన్నెముక లేదా మోకాళ్ళ ద్వారా వంగితే ప్రాబ్లంను కలిగిస్తుందని, తుంటి భాగం ద్వారా వంగడం ద్వారా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదట. కానీ మీరు కనుక ఎక్కువ సార్లు వంగి లేచే పనులు కనుక ఒక రోజుకు చేస్తే మాత్రం ప్రతికూల పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయట. ముఖ్యంగా మీరు కనుక మొదటి త్రైమాసంలో కనుక వంగి పని చేశారనుకోండి, బేబీ చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు కానీ మీ చిన్నారికి కానీ ఉండదు. కానీ మీకు కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేదా ముందస్తు గర్భంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సెకండ్ టైం ఇప్పుడు మీకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ నుండే వంగద్దు అని చెప్తూ ఉంటారు. ఇక సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ విషయానికి వస్తే మనం వంగడం వలన ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉండదు, కానీ మనకే అది అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనకు సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ బంప్ చాలా పెద్దదిగా వస్తుంది. సో దీనివల్ల మనం వంగి పని చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో వంగి పని చేయాల్సి వస్తే కొంచెం జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. ఇప్పుడు మనం గర్భవతిగా ఉన్నప్పుడు మనం గనక వంగడం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నార్మల్గా మనం ఇంట్లో చేసే పనులు చేస్తే ప్రాబ్లం కలిగించదండి. అంటే మీరు నార్మల్గా ఇంట్లో వంగి పని చేస్తున్నారంటే ఈ బట్టలు ఉతకడం కానీ, ఇల్లు తుడవడం కానీ అలాంటి పనులకైతే ప్రాబ్లం కలిగించదు. బట్ మీరు ఎక్స్ట్రా వర్క్ ఏమన్నా చేస్తున్నారంటే ఇంట్లో పని కాకుండా ఉద్యోగంలో కూడా అధికంగా వంగే పనులు చేస్తున్నారంటే మాత్రమే ప్రాబ్లంను కలిగిస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా చూస్తే పెరుగుతున్న శిశువు పొత్తి కడుపు భాగాలను ఎక్కువ బలహీనపరుస్తుందండి. ఎందుకంటే ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి ఒత్తిడి కలిగిస్తుంది క్రింద వైపుగా. సో దీనివల్ల మనకు వెన్నునొప్పి వస్తుంది. ఆ వెన్నునొప్పి ఆల్రెడీ ఉండడం వలన మనం కనుక ఎక్కువగా వంగామనుకోండి ఆ యొక్క నొప్పి అధికమవుతుంది. ఇక రెండవదిగా చూస్తే ఎక్కువగా వంగి పని చేస్తూ ఉన్నారంటే మీకు గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మూడవదిగా చూస్తే థర్డ్ ట్రైమిస్టర్లో కనుక మీరు వంగడం వలన రక్తం అనేది అకస్మాత్తుగా తలపైకి పోవడము, మైకానికి దారితీస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే గర్భధారణ సమయంలో మీరు ఎక్కువగా వంగి నిలబడి పని చేస్తున్నప్పుడు మీకు ముందస్తు గర్భం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వలన మనకు నార్మల్గానే వెన్నెముక, కీళ్ళు, లిగమెంట్స్ అనేవి మనకు అదనంగా లూజ్ అవుతాయన్నమాట. సో దీని వలన మనం ఎక్కువగా వంగి పని చేసామంటే మనకు ఇంజరీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా గర్భం యొక్క తర్వాతి దశల్లో మనం శరీర బరువు పెరుగుతాము, మన యొక్క పోస్చర్స్లో చేంజెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు వంగి పని చేయడం వలన పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు వంగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చూద్దామండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే నేల నుంచి దేన్నైనా తీసుకునే ముందు మీ మోకాలను క్రిందకు వంచి కూర్చొని తర్వాత తీయండి ఆ వస్తువుని.
మీరు డైరెక్ట్గా వెన్నెముకతో వంగడం లాంటివి చేయకండి. మీరు కూర్చుంటున్నప్పుడు లేచేటప్పుడు జాగ్రత్త వహించండి. జర్కులతో నిలబడడం అనేది నివారించండి. బరువైన వస్తువులను ఎత్తకుండా ఉండండి. బరువుగా ఉన్న వస్తువులను ఎత్తడం వల్ల మీ వీపుపై ఒత్తిడి పడుతుంది, పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు వంగి పని చేయాలనుకున్నప్పుడు మోకాళ్ళ మీద వంగండి, వెన్నెముక మీద వంగద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.